హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు అమ్మ దగ్గరికైతే బయలుదేరాను. కానీ ఫుల్ స్వెట్ పట్టేసింది ఆల్రెడీ. చాలా ఎండగా అయితే ఉంది. తప్పదు. కంపల్సరీ బయలుదేరాలి. పక్కనున్న చెల్లేమో "ఎందుకులే అక్క ఈ ఎండలో మానేయొచ్చు కదా" అనంది. అసలే నాకు ఎండ పడదు. సాయంత్రానికి హెడేక్ అయితే వచ్చేస్తది. పర్లేదు తప్పదు ఎళ్ళాలి అనేసి బయలుదేరాను. ఇలా అయితే స్టార్ట్ అయ్యాను. నేనక్కడికెళ్ళేసరికి అమ్మ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మొత్తం పనంతా చేసేసుకుంది. నేనేదో హెల్ప్ చేద్దామని ఎళ్ళాను. ఎళ్ళేసరికయితే మొత్తం పనంతా కంప్లీట్ చేసేసుకుంది. అమ్మకి చుట్టూ ఉన్న వాళ్ళంతా రిలేటివ్స్, ఫ్రెండ్సు. వాళ్ళతో చాలా క్లోజ్‌గా ఉంటది. నేనైతే చాలా తొందరగా ఎళ్ళాననుకుంటున్నాను. ఎందుకంటే ఎళ్ళేసరికి మొత్తం సగం పప్పులు గూడా వండేశారు. అరిసెలు వండుతున్నారు. నేననుకున్నాను మొత్తం ప్రాసెస్ అంతా వీడియో తీద్దామనుకున్నాను. పాకం పట్టడం, ఆ తర్వాత బెల్లం పిండి కలపడం ఇవన్నీ మొత్తం అన్నీ వీడియో తీద్దామనుకున్నాను. సో, అన్నయ్య తొందరగా బయలుదేరాలన్నారని వాడి కోసమైతే తొందరగా వండేశారు. సో, నేను కూడా హెల్ప్ చేద్దానన్నాను. కానీ "వద్దులే అమ్మ, మేమున్నాం కదా!" ఒకళ్ళేమో ఉండలు చుట్టేస్తున్నారు. ఇంకొకళ్ళ అమ్మేమో అయితే పప్పని చక్కగా చేస్తుంది. అరిసె చేస్తుంది. ఇంకొక ఆంటీ అయితే తీసేస్తుంది. నొక్కేసి తీసేస్తుంది. ముగ్గురు చక్కగా చేసేశారు. నేను చేస్తాను అన్నాను. "వద్దులే అమ్మ ఇప్పుడే వచ్చావు కదా! రెస్ట్ తీసుకో. ఎండలో వచ్చావు" అనేసి నన్ను కూర్చోబెట్టారు. కానీ నేను ఊరుకోలేదు. మిమ్మల్ని అందరిని తియనా అంటే, "వద్దు ఏం అక్కర్లొద్దు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో" అని అన్నారు. కానీ పప్పులు చాలా బాగున్నాయండి అరిసెలు. తెలిసిన వాళ్ళకి వండుకెళ్ళాము. థ్యాంక్ యూ. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.